రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి జేసీ ఆధ్వర్యంలో మహాశాంతి యాగాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। రాష్ట్ర సమైక్యంగా ఉండాలని రాయపాటి ఆకాంక్షించారు। రాష్ట్ర విభజన కారాదని కోరుకున్న ఆయన విభజన కోసం కేసీఆర్ ఎన్ని యాగాలు చేశారో దానికి ప్రతిగా సమైక్యాంధ్ర కోసం యాగాలు చేస్తామన్నారు। రేపు మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగే భేటీలో అందరూ సీమాంధ్ర నేతలు కలిసి రాజీనామాలు చేయాలో లేక ఢిల్లీ వెళ్లాలో నిర్ణయిస్తామన్నారు। ఈ సమావేశాన్ని అడ్డుకుంటామన్న కవిత ప్రకటనపై స్పందిస్తూ ఇలాంటి వాటిని ధీటుగా ఎదుర్కొంటామన్నారు। ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం తాలూకు సమైక్యాంధ్ర విద్యార్థి సంఘం అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రజల తరఫున అందరూ సమైక్యంగా ఉండాలని చెప్పి రాష్ట్ర సమైక్యంగా ఉండాలని ఉద్దేశంతో విశ్వశాంతి యజ్ఞం మహాశాంతి యాగం అదేవిధంగా మనకి ఈ యజ్ఞం ద్వారా రాష్ట్రం విభజన కాకూడదు సమైక్యంగా ఉండాలని ఉద్దేశంతో ఇవాళ యజ్ఞం జరుపుతున్నారు। ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ మహా యజ్ఞం జరుగుతుంది। ఇది ఇవాళ సాయంత్రం దాకా జరుగుతుంది। సాయంత్రానికి పూర్ణావతి అవుతుంది। తప్పకుండా మా ఉద్దేశం ఈ సమైక్యంగా ఉండాలని మా అందరి కోరిక। యాగం వల్ల ఫలితాలు వస్తాయనుకుంటున్నారు? తప్పకుండా వస్తాయని మా ఉద్దేశం। రాష్ట్ర విభజన ఇప్పుడు విభజన అనేది ఇప్పుడు వాళ్ళు కూడా కేసీఆర్ కూడా చాలా యాగాలు చేశాడు రావాలని చెప్పి ఏది అందుకని మేము కౌంటర్గా మేము కూడా చేస్తున్నాం। సమైక్యంగా ఉండాలని ఉద్దేశం మేము చేస్తాం। రైట్ సమైక్యాంధ్ర నేతలను వాళ్ళు తరిమి కొట్టాల్సిన అధికారం హక్కు వాళ్ళకి లేదు। అదే కనుక వచ్చేటట్టయితే మేము కూడా చేతులు గాజులు దొరుకుకోలేము। తప్పకుండా మేము కూడా సమైక్యంగానే ఉంటాం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతాం। మా ఇక్కడ ప్రజల ప్రాంతీయ వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మేము ఈ కార్యక్రమం తీసుకుంటాం। అంతేగానండి అవసరం అయితే మరి మంత్రులు కానివ్వండి ఎంపీలు కానీ మేము అందరం కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం। రైట్ కేంద్రం ఈ నెల 25గా డిక్లేర్ చేయబోతుందని ఎంతవరకు ఏం జరగబోతుంది? కేంద్రం ఇచ్చే పరిస్థితి ఉందా? కేంద్రం కూడా రాష్ట్ర విభజనకే అంగీకారం తెలుపుతుందని చెప్పేసి వచ్చే సిగ్నల్స్ వస్తున్నాయి। ఇవన్నీ కూడా పొరపాటు సిగ్నల్స్ అనేది రాంగ్। ఎవరు కూడా హైకమాండ్ వాళ్ళు సిగ్నల్స్ ఎవరికి ఇవ్వరు, లాస్ట్ మినిట్లో చెప్తారు। ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మన మైండ్ సెట్ తయారు చేయడానికి వాళ్ళు ఫెయిల్ వదులుతున్నారు తెలంగాణ వాళ్ళు, అంత తప్పు ఏం లేదు। ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు। ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అందరూ కూడా రేపు మధ్యాహ్నం 11 గంటలకి మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్నటువంటి క్లబ్లో కలుపుపోతున్నాం। అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటాం, అందరూ కలిసికట్టుగా రాజీనామాలు చేయాలా సమైక్యంగా వెళ్ళి మనం ఢిల్లీ హైకమాండ్ చెప్పాలనేది ఒక నిర్ణయం జరుగుతుంది। పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మేము